నమస్తే. ఢిల్లీ కోట మీద కాషాయ జెండా రెపరెపలాడింది. భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. సో జనరల్గా గెలుపోటములు సహజమే, కానీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఓడిపోయిండు. ఇంకా చాలామంది అక్కడ ఓడిపోవడం జరిగింది. సరే, కొన్ని లెక్కల పరంగా చూస్తే దాదాపు 45% ఓటు బ్యాంకు ఆమ్ ఆద్మీ పార్టీ సాధించినట్టుగా కనబడతా ఉన్నది. వేరియేషన్ 3 to 4% కనిపిస్తూ ఉన్నది. కొన్ని నియోజకవర్గాల్లో 2000, 3000, 700, 500 ఇట్లా ఓడిపోయిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. సరే, మొత్తం ఘోర చెతికిలబడ్డ ఘోరమైన అసలు మొత్తం లేదు అని చెప్పకపోయినా ఓటమి మాట్లాడదాం. నా ముందు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఈ ఎలక్షన్స్లో ఆయన కూడా కొన్ని నియోజకవర్గాల్లో పనిచేశారు. చేవెళ్ళ ఎంపీ. సార్ నమస్తే. కంగ్రాచులేషన్స్ ముందుగా. థ్యాంక్ యూ. సో ఈ విక్టరీ బీజేపీకి ఎంత బూస్ట్ అని మీరు అనుకుంటున్నారు? చాలా పెద్ద బూస్ట్, కానీ కొత్త ఏం కాదు. రిజల్ట్ అయితే ఈరోజు వచ్చింది, కానీ ఓడిపోయింది ఏడాది కిందనే ఓడిపోయిండు. వాస్తవంగా ప్రజలలో ఓడిపోయింది, నైతికంగా అంతకన్నా ముందే ఓడిపోయిండు. ఈ రిజల్ట్ అయితే ఖాయమని మాకు తెలుసు, ఏడాది ముందే తెలుసు. అండ్ మేము అనుకున్నట్టే అయింది. అయితే ఈరోజు కూలిపోయింది ఇది కేవలం ఆ పార్టీ కాదు, ఏది ఆమ్ ఆద్మీ పార్టీ కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏ బునియాద్ మీద ఎత్తుంటే ఫౌండేషన్, ఆ ఫౌండేషనే కూలిపోయింది వాళ్ళది, మళ్ళీ పైకి రాదు. నాకు క్లియర్గా యాదుకుంది. నేను అప్పుడు రాజకీయాల రాకముందు కరప్షన్ గురించి బాగిన్నాం. ఇండియా అగేన్స్ట్ కాంగ్రెస్ పార్టీ కరప్షన్ గురించి బాగిన్నాము. ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అని క్యాంపెయిన్ మొదలుపెట్టిండ్రు అన్నా హజారే. దాంతో అదే తర్వాత ఎంతోమంది, అందులో ఈయన కూడా ఉండే, ఏది మన కేజ్రీవాల్ ఉండే, యోగేంద్ర యాదవ్ ఉండే, ప్రశాంత్ భూషణ్ ఉండే, షాజియా ఎల్మి, ఎంతోమంది నాయకులు ఉండే. ముందు ఇండియా అగేన్స్ట్ కరప్షన్ ముంగట వచ్చింది. తర్వాత భారతదేశం మొత్తము ప్రొటెస్ట్ జరిగింది. నాకు యాదుకుని ట్యాంక్ బండ్ మీద కూడా అదేంది విజిల్ అగేన్స్ట్ కరప్షన్ అని మేము ఆ టోపీలు, ఏది అన్నా హజారే గాంధీ టోపీలు పెట్టుకొని ట్యాంక్ బండ్ మీద ఇంత మోంబత్తీలు తగిలిచ్చి ప్రొటెస్ట్ చేసినాం అగేన్స్ట్ కరప్షన్. అది యాదుకుంది. అప్పుడు మొత్తం భారతదేశం పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా వాళ్ళు ఇండియా అగేన్స్ట్ కరప్షన్ సపోర్ట్ చేసిండ్రు. అండ్ అది చాలా పాపులర్ అయింది. ఆమ్ ఆద్మీ అని పొలిటికల్ ఫేస్ పెట్టిండ్రు. కాగానే ఆ ఉద్యమం, ఇండియా అగేన్స్ట్ కరప్షన్ ఉద్యమం ఒక్కొక్కరిని బయటికి పంపేసి సొంత పార్టీ చేసుకుండు. ఇక్కడ ఉన్న పొలిటికల్ కనబడుతుండే, ఇక్కడ కూడా పెద్ద ఉద్యమం ఉండే. ఒక్కొక్కరిని బయటకు వచ్చి సొంత పార్టీ చేసేసుకున్నారు. ఎంతోమంది పోరాడిండ్రు ఇండియా అగేన్స్ట్. సొంత పార్టీ చేస్తూ 1 man పార్టీ అయిపోయింది. ఉండని, కానీ దాని బునియాది ఏంది? ఇండియా అగేన్స్ట్ కరప్షన్. అంటే సింబలే చీపురు కదా, ఊడ్చేయడం, కరప్షన్ ఊడ్చేయడం. తర్వాత తెలిసిపోయింది ఇక్కడ లిక్కర్ స్కామ్ నుంచి అటు బయటనేమో రుమాలు మఫ్లర్ కట్టుకొని తగ్గుతూ ఉంటాడు ఆమ్ ఆద్మీ తీరుగా, కానీ వెనకకు చూస్తే భవనాలు, శీష్ మహల్లు, ఏంది శీష్ మహల్ జకూజీలు. అంటే జకూజీలు అంటే బాత్రూంలో పెద్ద టబ్, ఎట్లయితే మనం సోఫాల మీద కూర్చుంటామో సోఫాలే నీళ్ళల్లో ఉంటాయి. ఆ నీళ్ళలో ఉడుకు నీళ్లు, సన్నీళ్ళు, బుడగలు, చెట్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. పక్కకు డ్రింక్ పెట్టుకుంటుంది, ఇది ఉంటుంది. ఆ జకూజీ అంటే ₹1,00,00,000 బాత్రూమ్, బయటికేమో మఫ్లర్ వేసుకొని తగ్గుతూ ఉంటాడు పాపం. అంటే ఖర్చుతో కట్టుకున్నాడా? లేదు, గవర్నమెంట్ తోటి. అండ్ ఇల్లీగల్ అక్కడ కట్టుడు, అట్లా పర్మిషన్ లేవు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గవర్నమెంట్ కి ఇంత ఇచ్చిండు. గవర్నమెంట్ బిల్డింగ్ ఏమో గవర్నమెంట్, ఆ జకూజీలు ఏమో ఎవడో గిఫ్ట్ ఇచ్చినట్టే కదా. జకూజీలు గవర్నమెంట్ కట్టే. మన దగ్గర మామూలుగా ఉంటుందా జకూజీ అన్నది? ఉంటాయి, కానీ ఇండ్లలో చాలా తక్కువ. చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, మెగా కోటీశ్వరాల ఇంట్లో ఉంటుండొచ్చు, కానీ సాధారణ ధనవంతుల ఇంట్లో కూడా ఉంటాయి అవి జకూజీలు. ఆ జకూజీలు అయితే తర్వాత ఒకటేమో ఆ ఫౌండేషన్ కూలిపోయింది. ఇండియా అగేన్స్ట్ కరప్షన్, నువ్వే కరప్షన్ చేస్తున్నావు అని ప్రజలందరికీ ఎప్పుడు ఏడాది ముందరనే జైలుకు పోయిండు, బయటకు వచ్చిండు. అప్పుడే ఇమేజ్ అయింది. తర్వాత ఏమో వాగ్దానాలు చేసినాం, మూసీ నది మేము సాఫ్ చేస్తాము, మంచి తాగునీరు ఇస్తాము. అదే కాక కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తే ఈయన 15 గ్యారెంటీలు ఇచ్చిండు. 15 గ్యారెంటీలు. మహిళలకు అందరికీ 100 రూపాయి, తర్వాత 200 యూనిట్ ఫ్రీ ఉద్యోగాలు ఇస్తాము. తర్వాత ఇది ఇక మా బీజేపీ తొట్టుకొట్లాడుతుంది కదా, మామూలు ఏమో యాంటీ సెక్యులర్ అంటాడు. ఆయన చేసేదేమో హిందూ మన పూజారులకు, సిక్ పూజారులకు
18,000 రూపాయలు మంత్లీ ఇటువంటి అన్ని ఓ 15 గ్యారంటీలు చేసిండు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు చెప్పినా ఆయన నెరవేర్చలేదు. ఇప్పుడు దీని మీద నమ్మకం పోయింది. అయితే దీనివల్ల మొత్తానికి మొత్తం పోయింది. అంటే కొంత ఎడ్యుకేషన్ హెల్త్ మీద కొంత చేసినట్టున్నాడు కదా. ఎడ్యుకేషన్ హెల్త్ మీద డెఫినెట్లీ చేసిండు, చేసిన కానీ సరిపోని చేయలేదు. ఇంకోటి మహోల్లా క్లినిక్స్ స్టార్ట్ చేసిండ్రో బిగినింగ్ లో మంచి నడిచినాయి, తర్వాత నడవలేదు. పెట్టిన ఏడాది మంచి నడిచినాయి. ఈ హెల్త్ కేర్ అయినా ఎడ్యుకేషన్ అంటే స్కూళ్ళు బిల్డింగ్లు కాదు, మనుషులు, డాక్టర్లు, టీచర్లు, వాళ్ళు ఎట్లా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఖుషి లేకుంటే వాళ్ళ పని మంచి చేస్తారు. అయితే అది అక్కడ ఫెయిల్ అయ్యిండు. అది మంచి ప్రోగ్రాము, మంచిగా స్టార్ట్ అయింది కానీ పెట్టుకోలేకపోయింది. ఇప్పుడు లిక్కర్ స్కామే మెయిన్ రోల్ ప్లే చేసి లిక్కర్ స్కామ్ మొదలు పెట్టింది. ఇంకోటి విచిత్రం ఏంటంటే, విచిత్రం కాదు, కోయిన్సిడెన్స్ అనుకోరాదండి. నాకు అప్పుడు పర్వేష్ సింగ్ వర్మ నాకు మంచిగా తెలుసు, ఎందుకంటే ఎంపీగా ఉండే. కేజ్రీవాల్ ఓడగొట్టి లైలా న్యూఢిల్లీలో. అయితే ఆయననే ఫస్ట్ కవిత లిక్కర్ స్కామ్. యాక్చువల్లీ కవిత లిక్కర్ స్కామ్ కాదు, ఇది న్యూఢిల్లీ ఆమ్ ఆద్మీ లిక్కర్ స్కామ్. ఈయనకు తెలిసి ఉండే ఏంటంటే ఏదో స్కామ్ అవుతుంది, ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో వీళ్ళ తండ్రితో ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు చెప్పిండ్రు ఏదో స్కామ్ అవుతుంది చూడమని. అయితే తను బీజేపీలు చెప్పిండ్రు ఏదో స్కామ్ అవుతుంది చూడాలన్నా, ఇన్వెస్టిగేట్ చేయాలన్నా, అదేమైనా సుబూట్ ఉంటే పట్టుకురావాలంటే పట్టుకురామన్నారు. ఎవరు ఈయన పర్వేష్ అంటే వాళ్ళు పట్టుకురామన్నారు, ఎందుకంటే ఆమ్ ఆద్మీ ఈ లిక్కర్ స్కామ్ చేస్తూ పట్టుకురా. అయితే ఆయన హోటల్కి ఎక్కడో చెప్పి ఏదో వీడియో సంపాదించాడు. ఆ వీడియోలో చూస్తుంటే అరే గీమె ఎవరు ఉండే అంటే కవిత అనేది బై మిస్టేక్ బై ఛాన్స్ అయింది. లేకుంటే ఇన్వెస్టిగేషన్ కవిత మీద కాదు, ఇన్వెస్టిగేషన్ ఆమ్ ఆద్మీ మీద. తర్వాత మొత్తం తెలిసి ఏమైందో బండారం అంతా బయటపడ్డది. తర్వాత కవిత జైలు పోయిండు, వాళ్ళు జైలు పోయిండు, సిసోడియా జైలు పోయిండు. ఇక దాని తర్వాత అది ఏడాది ముందు అయింది. అప్పుడే ఓడిపోయిండు వాళ్ళు. ఎందుకంటే బయటపెట్టిందే పర్వేష్ ఆయన్నే ఇప్పుడు కేజ్రీవాల్ని ఓడగొట్టిండ్రు. ఫస్ట్ ఆయన్నే బయట పెట్టిండ్రు. ఆయన్నే ఇప్పుడు కేజ్రీవాల్ ఓడగొట్టిండ్రు. నాకు ప్రత్యేకంగా సంతోషం, ఎందుకంటే నేను రెండు జాగాలలో పనిచేసిన. ఒకటేమో వసంత్ విహార్ అంటే అది మండల్ అంటారు, ఒక డివిజన్ తీరుగా, అది మెహ్రౌలి అసెంబ్లీ నియోజకవర్గం వస్తుంది. నాకు ఆ బాధ్యత ఇచ్చిండు. అంతకుముందు నేను న్యూఢిల్లీ అంటే పర్వేష్ కాన్స్టిట్యున్సీలో పనిచేసిన. నాతో పాటు అక్కడ ఢిల్లీ యూనివర్సిటీ తెలుగు స్టూడెంట్స్ వివేక్ రెడ్డి అని ఉంటాడు, నాతో టెన్కట్స్ అని ఉంటాడు. ఆయన మంచిగా ఆర్గనైజ్ చేసిండు. అండ్ ఇక్కడ నుంచి కొన్ని మెటీరియల్, ఢిల్లీలో దొరకని మెటీరియల్, ఎల్ఈడి కమలము ఇవన్నీ కూడా పంపించినాము. అది నాకు ప్రత్యేకంగా సంతోషం. 2 జాగాలు నేను పనిచేసే దగ్గర 2 జాగాలు గెలిచిండు. సో ఇప్పుడు ఈ నేను ఇంతకుముందు జస్ట్ చూసిన కేటీఆర్ కూడా ట్వీట్ చేసినట్టున్నాడు. ఏమని, రాహుల్ గాంధీ బీజేపీని గెలిపించను అన్న లైన్లో ఆయన ట్వీట్ కనిపించింది. సో ఈ ట్వీట్ మీరు ఎట్లా చూస్తున్నారు? ఇక అధికారం ఒకటేమో వీళ్ళ వల్లనే ఆడ కేజ్రీవాల్కి దెబ్బ గట్టిగా పడ్డట్టు ఒకటి కనిపిస్తున్నది. ఇది లిక్కర్ స్కామ్ లో పాలసీ ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళే కదా, వెళ్ళి అక్కడ డాక్యుమెంట్ అంతా చూపించి, పవర్ పాయింట్ చూపించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకు ఆమ్ ఆద్మీ ఎందుకు ప్రేమ, ఏం సంబంధం ఉంది ఆమ్ ఆద్మీ తోటి? ఏమో సంబంధాలు ఉన్నట్టున్నాయి. పాపం అనుకుంటుండో ఆయన ఓడిపోయినందుకు. కరప్షన్ ఓడిపోయింది, అక్కడ లిక్కర్ స్కామ్స్ ఓడిపోయిండు, ఇక్కడ లిక్కర్ స్కామ్ ఏదో బంధం ఉన్నట్టుంది, అందుకే బాధపడుతున్నాడు కేటీఆర్. కానీ చెప్పింది అయితే జోక్. ఎందుకంటే ముఖ్యమంత్రి కొడుకున్నప్పుడు ఆయన ఏది చెప్పినా, జోక్ చెప్పినా, చిన్న జోక్ చెప్పినా అందరు పక్కపక్క నవ్వేది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కొడుకు కాదు, అయితే ఆ జోక్లు ఎవరు నమ్ముతలేరు. ఈ జోక్లు బయట ఆయనను చూసి నవ్వుతారు. ఎవరన్నా బీజేపీ పార్టీ కాంగ్రెస్ తోటి పట్టు పెట్టుకుంటుందా? దేశవ్యాప్తంగా వాళ్ళు మమ్మల్ని ఖతం చేయాలని ఎన్ని దాడులు చేస్తున్నారు, అయితే మేము బలంగా అవుతున్నాం. అయితే ఎవరు కూడా నమ్మరు. ఇది ఏదో వెనకట ఏది చెప్పినా 2-3 చేయలేగాలు నవ్వేద్దేమో అదే మాట్లాడుతుండు. కానీ ఇంకా సీనియర్స్ నోట్ల పొత్తు పెట్టుకుంది టీఆర్ఎస్ కాదా, పొట్టు పెట్టుకుని టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదా? అప్పుడు 3 రైతు చట్టాలప్పుడు కలిసి చేసిండ్రు బీజేపీకి వ్యతిరేకంగా. రాజ్యసభలు ఎన్నోసార్లు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కలిసి చేసినాయి బీజేపీకి వ్యతిరేకంగా. మున్గోడు ఎలక్షన్స్ అలా భారత్ జోడో యాత్రకు బస్సు ఆర్టీసీ బస్సెస్ ఎవరు సప్లై చేసిండ్రు? టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదా? రాహుల్ గాంధీకి మీరే కాదా సప్లై చేసింది? మీ ఇద్దరు కలిసే మనల్ని ఓడగొడుతున్న ప్రయత్నం చేయలేదా? అది నేను ఆర్టీఐ కూడా పెట్టినా, భారత్ జోడో యాత్ర అప్పుడు ఆర్టీసీకి పెట్టినా మీకు సూపర్ బస్సులు రాహుల్ గాంధీకి ఎవరు సప్లై చేసింది? అది బీఆర్ఎస్ కార్పొరేషన్. ఇప్పుడు చూస్తాయి, ఇప్పుడు ఎవరికైనా వస్తాయి కదా బస్సులు, డబ్బులు ఎవరు కట్టిందని చెప్పాలి కదా, అది ఇస్తలేరు, ఆర్టీఐ పెడితే ఇస్తలేరు. కానీ ఇప్పుడు చూడరాదు, రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళిద్దరు కలిసే కదా బీజేపీని ఓడగట్టాలి. మీరు బీజేపీకి వ్యతిరేకంగా పెట్టవచ్చు కదా.
క్యాండిడేట్స్ ఇప్పుడు ఒక్క క్యాండిడేట్ పెట్టలేరు, రేస్లో లేరు ఇప్పుడు. రిజల్ట్ తర్వాత తెలంగాణలో ఏమైనా పరిస్థితిని అంచనా వేస్తున్నారు? 100%. ఢిల్లీ రిజల్ట్ తర్వాత ఇది మాకు చాలా బలము. కానీ దీనికంటే ముందు ఫస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అది తప్పనిసరిగా గెలుస్తాము. దాంట్లో ఇది కూడా మాకు ఒక బలమైన పాయింట్. ఢిల్లీ ఎలక్షన్స్ ఎట్లా స్వీప్ చేసినాం చూడండి అని. కానీ దానికంటే ముందు ఈ వచ్చే ఎలక్షన్స్ అలా అందరు కూడా సాలరీడ్ క్లాసే, అందరు కూడా ట్యాక్స్ పేయర్సే. మేము మా బడ్జెట్ చూసి, ఢిల్లీ ఎలక్షన్ చూసి, తర్వాత వాళ్ళ తప్పులను చూసి, ముస్లిమ్స్ను బీసీలో కలుపుతారంట, ఇవాళ తప్పులు చూసి ఇదైతే ఖాయం మేము గెలుస్తాం. ఈ గెలుపు తర్వాత కంటిన్యూస్ గెలుపు, సర్పంచ్ అయినా, లోకల్ బాడీస్ అయినా, జిహెచ్ఎంసీ అయినా, దాని తర్వాత ఎమ్మెల్యేలు అయినా తప్పనిసరిగా ఇప్పుడు బీజేపీ దిక్కే చూస్తున్నారు. మేము బీఆర్ఎస్ అయితే బొందబెట్టినట్టే ఏదో పైసలతో నడిపించుకుంటున్నారు పార్టీ. కానీ కాంగ్రెస్ ఏమో మేము ముట్టని కూడా అవసరం లేదు, ఎందుకంటే పాత వాళ్ళు దోసుకుపోయిండ్రు, ఒక్క పైసలు లేకుండా పెట్టిండ్రు, వీళ్ళ చేతిలో ఏం పైసలు లేవు. దాని మీద నుంచి వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, ఆ గ్యారెంటీలో ఒక్కటి కూడా చక్కగా నడచలేదు. అయితే దానివల్ల మేము ఏం చేయని అవసరం లేదు, దాంతో అదే పడిపోతున్నది. మేము దాన్ని విమర్శించాం, చూస్తాము, అది పడిపోతున్నది. ఇదేం బొంబ పెట్టిండ్రు. వచ్చే ప్రభుత్వం తప్పనిసరిగా బీజేపీ ఉంటుందని మాకు నమ్మకం. చాలా ప్రజలకు కూడా. మీ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు ఇక్కడ స్టేట్ లో? చాలా 24, 25 లోపు అయిపోద్దని అన్నారు, ఇంకా డిలే అయినట్టు. రీజన్ ఏంటో అసలు నాకు కూడా తెలియదు. నేను అనుకుంటా భవిష్యత్ ఇప్పుడు ఇంకొన్ని రోజులు ఆగుతుండొచ్చేమో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయేవారు. ఎందుకంటే నాకు కూడా అదే ఉండే. ఏంటంటే సమాచారం ఏంటంటే ఈ 1st, 2nd, 3rd వరకు అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు 8th ఇంకా కాలేదు. అయితే నాకు నిజంగానే తెలియదు. మంత్ ఎండ్ వరకు ఏమైనా క్లారిటీ వస్తుందా? డెఫినెట్లీ అనుకుంటా. ఓకే, డెఫినెట్లీ. ఎవరికి ఇస్తారు ఏంటి అన్నది ఇంకేమి 4-5 నాకు తెలుసు రేస్లు ఉన్నారు. ఓకే, అందరికి కూడా ఎన్నో ఓబీసీఆర్, ఓసీఆర్, ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా ఇస్తారా? అదేమైనా ఆలోచిస్తున్నారా? అట్లా నేను ప్రత్యేకంగా తినలేదు కానీ ఓకే, మాక్సిమం కంటెండర్స్ ఎవరున్నారు ఇప్పుడు? ఈటల రాజేందర్ ఉన్నారు, అరవింద్, ధర్మపురి, మాక్సిమం ఓబీసీసే కంటెండర్స్ ఉన్నారు. ఓకే, రఘునందన్ అంటే ఓబీసీ కాదు కానీ. అండ్ అరుణ గారు గట్టిగా ప్రయత్నం ఏం చేస్తలేరు, కింద మీద పడి ప్రయత్నం వస్తే తీసుకుంటా అంటున్నది. బండి సంజయ్ మంత్రి ఉన్నాడు, నేను అడిగితే నేను ప్రయత్నం చేస్తలేను, నాకు ఇవ్వకుండా చాలా అన్నుండే కానీ చూద్దాం, వాళ్ళు ఎవరు చేస్తారో తెలియదు. బీజేపీలో అట్లా కొంచెం 10 మంది కలిసి నిర్ణయం తీసుకుంటారు కదా. అయితే ఒక్కొక్కరి మీద ఇంట్రెస్ట్, అంటే వీళ్ళు అయితే మంచిగా ఉంటారు అనుకుంటారు, అందుకే చాలా డీలే ఉన్నది. తెలంగాణలో మీ టార్గెట్ ఎవరు? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా? ఎట్లా మీ ఫైట్ ఉండబోతున్నది? అంటే మీరు ఫైట్ కావాలనుకునేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? అవును, కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటి వరకు మేము కాంగ్రెస్ వాళ్ళు బద్నాం చేసి మేము బీఆర్ఎస్ తో కలిసినామని, కవితని జైలు వేయలేదు మీకు పొత్తుందని. ఇప్పుడు వాళ్ళు ఒకరినొకరిని బచాయించుకుంటున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ చూస్తే కూడా అట్లే ఉన్నది. అందుకే నిలబడవచ్చు కదా, ఎందుకు నిలబడతారు? క్యాండిడేట్ దొరకలేదా? క్యాండిడేట్ దొరకలేదని కాదు, కాంగ్రెస్ గెలిపియాలి. అది ఏదో ఉన్నది, నన్ను జైలు లేక బిడ్డ, జైలు లేక అన్నా కేటీఆర్ మొత్తం ఏకంగా రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్, రేవంత్ రెడ్డి బీజేపీ, మోదీ, అది బయటికి. మళ్ళీ ఇప్పుడు 3 క్యాండిడేట్ పెట్టమని రాదు, కొట్లాడమని రాదు, క్యాండిడేట్ దొరకలేదా? నేనే పేర్లు ఇస్తా. బీఆర్ఎస్ లా 10 మంది ఉన్నారు, 10 మంది ఏ ముగ్గురికా నీ అండ్రి. ఇప్పుడు వాళ్ళ కోసం అని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? బీజేపీ కోసమే. కాంగ్రెస్ వాళ్ళు అంటారు, బట్ కేటీఆర్ ఎందుకు అంటుడు? కరెక్టే, మీరు అన్నది కరెక్టే, కాంగ్రెస్ వాళ్ళు అనొచ్చు. అంటాడు కేటీఆర్ మా మీద అంటుడు కదా. అయితే ఇప్పుడు ఆయన ఎవరు కొరెక్ట్ చేస్తుండు? కాంగ్రెస్ కొరెక్ట్ చేస్తుండా, మా కొరెక్ట్ చేస్తుండా? పొత్తు కాంగ్రెస్ తోటి ఉందా, మా తోటి ఉందా? అది ఫస్ట్ చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ ఫైట్ స్టేట్ లో కాంగ్రెస్ తో కాదా? వాళ్ళు ఇప్పుడు రేపు కాంగ్రెసే కదా ఇప్పుడు అధికారంలో ఉన్నారు. వాళ్ళ ఫైట్ కాంగ్రెస్ అయితేనే వాళ్ళు నిలబడతారు కదా. నిలబడి కొట్లాడాలి. కొట్లాడతలేరా వాళ్ళు? ఎవరు? టీఆర్ఎస్ వస్తూనే ఉన్నాడు బయటికి, కేటీఆర్ వస్తూనే. ఎక్కడ వస్తున్నాయి? క్యాండిడేట్ పెట్టమని కొట్లాడమను. ఇప్పుడు వాళ్ళకే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉండరు కదా మాకంటే. అవును, ఎంపీలు అయితే సున్నా కానీ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళకే ఎక్కువ ఉన్నారు. కొట్లాడమని నల్గొండాల కొట్లాడమని గట్టిగా కొట్లాడతలేరు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ తో మీరు కవితని జైలుకి పంపించారు, తర్వాత మీకు 8 ఎంపీ సీట్లు వచ్చినాయి.
కేజ్రీవాల్ని మొత్తానికి ఢిల్లీ నుంచి ఆయన పక్కకి జరిపేసారు. మీ లక్ష్యం నెరవేరినట్టేనా? లేదు కేసు ఇదంతా సైడ్ అయిపోయినట్టేనా? లేదు, మా లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుంది? ఏదైతే శక్తులు దేశానికి వ్యతిరేకంగా చేస్తుండ్రో, ఇది ఓన్లీ ఓ ప్రాంతం అనే కాదు, ఎన్నో దిక్కుల ఓకే మత ప్రకారంగా కులం ప్రకారంగా చీల్చాలని, లేకుంటే ప్రాంతం ప్రకారంగా జమ్మూ అండ్ కాశ్మీర్ వేరే ఉండాలి, ఇక పంజాబీ ఖాలిస్తాన్ సిక్కులోళ్ళు వేరే ఉండాలి, అటు క్రిస్టియన్ మణిపూర్ వేరే ఉండాలి, ఇటు దక్షిణ భారతదేశ ద్రవిడులు వేరే దేశము, ఇటువంటి శక్తులు డివైడ్ అండ్ రూల్ శక్తులు అప్పుడు వాళ్ళను లేకుంటే చేస్తేనే, లేకుంటే వాళ్ళని మారవాలి. మేము అనుకున్న తప్పు, ఐక్యంగా ఉంటేనే మనకు మంచిది, ఒకటి ఉంటేనే మంచిది, ఆ ఆలోచనతో వస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. సంతోషం ఏంటంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు నాయకులు లేకున్నా కూడా చాలా మంది ప్రజలు ఎవరైతే మాకు వ్యతిరేకంగా ఉండినో ఇప్పుడు వాళ్ళు ఒక నమ్మకానికి వస్తుండ్రు. అరే ఎంతో దుష్ప్రచారం చేసిండ్రు, మోడీ అంటే డిక్టేటర్, మోడీ అంటే గుజరాతీ, మోడీ అంటే అరే గుజరాత్ ఉండే గుజరాత్ దేశం కాదా, ఆయన డిక్టేటర్, ఎవరు నిన్నాడు, ఇది అది. అరే మోడీ అంటే ఒక డెమోక్రాటిక్ పార్టీలు ఉండు, అవును గట్టి లీడర్ అంటే డిక్టేటర్ ఏం కాదు, అండ్ ఆయన చేసినవి మంచిగా ఉండొచ్చు, ఎందుకంటే ఆర్టికల్ 370 తీసిండ్రు, అందరిని దగ్గర తీస్తుండ్రు, ఆయన పేరు మీద దుష్ప్రచారం. అండ్ ఇంకా ఆర్థికంగా కూడా 10వ 11వ స్థాయి నుంచి 5-4 స్థాయికి తీసుకొచ్చిండ్రు. చాలా మంది బీజేపీకి వ్యతిరేకంలో ఇప్పుడు మారుతున్నారు. లేకుంటే వీళ్ళు రోజు పొద్దుగా లేస్తదేసి ఓ బైబిల్ పట్టుకొని తిరిగినట్టు ఏదో బైబిల్ ప్రచారం చేసినట్టు కాన్స్టిట్యూషన్ ప్రచారం చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ ప్రచారం చేయవద్దు, కాన్స్టిట్యూషన్ పాటించాలి, మీరు పాటించలేరు మీరు. సో ఇటువంటివి చేస్తే అందరికీ సరిపోయింది అన్నమాట, ఇనఫ్ ఇస్ ఇనఫ్ అని వాళ్ళ మీద నమ్మకం పోయింది. అయితే ఇటువంటి శక్తులు పోవాలి, మాకు సంతోషం. ఇప్పుడు బంగ్లాదేశ్, విదేశాలు ఏమవుతుండో, డీప్ స్టేట్, ఇవన్నీ మనకు వ్యతిరేకం. బయట వాళ్ళు మనం వ్యతిరేకం ఉంటే పర్వాలేదు కదా, మన దేశం నుండి మన దేశానికి వ్యతిరేకం ఉన్న వాళ్ళను అసలు ఖతం చేసేయాలి. ఓవరాల్గా రేవంత్ రెడ్డి మీకు ఒకప్పుడు మంచి ఫ్రెండ్, మరి ఇప్పుడు మంచి ఫ్రెండ్. ఓకే, మరి మీ ఫ్రెండ్ ఎట్లా ముఖ్యమంత్రిగా సరిగ్గా పనిచేస్తున్నట్టు మీకు అనిపిస్తున్నదా? చాలా కష్టమయ్యా, చేతులు కట్టేసి పనిచేయమంటే ఎట్లా పనిచేస్తారు? ఎట్లా చేతులు ఎవరు కట్టేస్తున్నారు? కేసీఆర్ ఆర్థికంగా చేతులు కట్టేసిండు, ఏం చేయాలా, పైసలు కావాలి కదా, దోసుకొని పోయిండు. సరే పైసలు పెట్టి వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ కరప్ట్. అరే పైసలు ఉంటే కదా కరప్షన్ చేస్తుడు. ఓకే, అది అయినాక చూడండి, వీళ్ళు కాళేశ్వరం కట్టొస్తుందా? కట్టరాదు. కాళేశ్వరాలు పావు కూడా కట్టరాదు. ఆ పావుల 10 ఇంకా పావు కూడా దోసుకోరాదు. అయితే అవన్నీ తర్వాత వస్తాయి కరప్షన్ అని. ఇప్పుడైతే వాళ్ళు ఒక తప్పు, అది కూడా తెలంగాణ కాంగ్రెస్ కాదు, ఢిల్లీ కాంగ్రెస్. ఏంటంటే ఆర్థిక పరిస్థితి తెలుసో తెలియకనో ఈ 6 గ్యారెంటీలు ఇచ్చిండు, ఇచ్చేది లేకుండే. ఇక దాని పరిణామాలన్నీ ఈయన మీద పడతాయి, రేవంత్ సీఎం మీద పడతాయి. అందుకే ఆయన సీఎం మంచిగా పాలిస్తుండొచ్చు, చెడ్డగా పాలిస్తుండొచ్చు, మంచోడు ఉండొచ్చు, చెడ్డోడు ఉండొచ్చు, కానీ కఠినమైన పరిస్థితులు ఉన్నాడు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి ఢిల్లీ నుంచి ఏమి ఇస్తలేరట కదా, సహాయం చేస్తే ప్రతి ఒక్కటి ఇస్తున్నా, మాకు ఏం లేదు, మొన్న బడ్జెట్ లో కూడా ఏం లేదు అంటున్నారు కదా. చెప్పాలన్నా నేను మీరు విప్ కదా, విప్ లో అవును మీరు విప్పే కదా. నేను విప్, ప్రతి ఒక్కటి మనకి ఎక్కువ ఇస్తున్నారు. రైతాంగానికి తెలంగాణకి ఇచ్చిందే వాళ్ళంటారు వేరే రాష్ట్రాలకు ఇస్తున్నారు. మీరు వాస్తవంగా చూస్తే ఒక సంఖ్య ఎవరు చెప్పారు, మాట్లాడారు. యూపీ గుజరాత్ కంటే ఎక్కువ ఇస్తున్నారు. ఏమంతా యూపీ గుజరాత్. ఒకటేమో కొనుగోళ్ళ మనము 24,000 కోట్లు ఇస్తున్నాం ఏడాదికి రైతులకు. ఓకే, తర్వాత యూరియా సబ్సిడీ అన్నిట్లకు మనకు 19 లక్షల టన్నులు, మెట్రిక్ టన్నులు మనకి ఇస్తున్నారు యూరియా, డిఐపి. ఉత్తరప్రదేశ్ మనకంటే 7-8 ఇంతలు ఎక్కువ, అంటే వాళ్ళకు 1,50,000 ఇవ్వాలి కదా, వాళ్ళకి 70,000 ఇస్తున్నారు. ఆడ జనాభా ఎక్కువ, 7-8 ఇంతలు ప్లస్ రైతాంగం శాతం ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ 40% పట్టణాలు ఉంటాయి కదా, అర్బనైజ్ స్టేట్. అయితే వాళ్ళకు మనకంటే చాలా తక్కువ ఇస్తుంది. గుజరాత్లో కూడా అంతే. ఈ రెండిట్లో అన్నిట్లో ఎక్కువ. తర్వాత మీరు లెక్క పెట్టి చూస్తే 6,000 రూపాయలు ఇవన్నీ కూడా లెక్క పెట్టి చూస్తే ఒక్కొక్క రైతు కుటుంబానికి దాదాపు 70,000 రూపాయలు కేంద్రం నుంచి వస్తుంది. దాని వల్లనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది. అదే కాదు, నేను మొన్న దిశ మీటింగ్ పెట్టిన, అంటే మాకు అర్హత ఉన్నది. ఏంటంటే దిశ మీటింగ్ చైర్మన్ ఎంపీలే ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం పథకాలు వస్తున్నాయో అవి రివ్యూ చేస్తాం. ప్రతి డిపార్ట్మెంట్లో ఈరోజు ఉదాహరణంగా
వికారాబాద్ మున్సిపాలిటీ, శంకర్పల్లి మున్సిపాలిటీ, ఇవన్నీ కూడా ఈ రోజు నడిచేది ఏంటంటే ప్రజలు కట్టే హౌస్ ట్యాక్స్లు, ఇంటి ట్యాక్స్, ప్లస్ ఆ దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ ఫీజు, దాని తర్వాత మ్యాచింగ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలి. 2 ఏళ్ళ వస్తుంది. అప్పుడు కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో వస్తుంది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎందుకంటే లేవు పైసలు. వచ్చేది ఏంటంటే ఓన్లీ 15th ఫైనాన్స్ కమిషన్, అమృత్ స్కీమ్ కింద, అంటే ప్రజలు కట్టే పన్నులు అంటే హౌస్ ట్యాక్స్లు ప్లస్ కేంద్రం నుంచి వచ్చి 0 వస్తున్నాయి ఇక్కడ వికారాబాద్లో. తర్వాత ప్రతి పథకంలో ఏదైతే 60%, 75% కేంద్రం నుంచి వస్తాయో అవి వాడుకుంటున్నారు. వాడుకొని వాళ్ళు 20% కట్టగలుగుతలేరు, కష్టమవుతున్నది. కొన్ని జాగాల వేస్ట్ అవుతున్నాయి అంటే ఎందుకంటే కేంద్రం నుంచి ఆ 75% వచ్చేట్టు అట్లే బ్యాంకులు ఉన్నాయి, కానీ వీళ్ళ 25% పెట్టకుంటే అవి వాపస్ వెళ్ళిపోయినాయి. అటువంటి సందర్భాలు కేసీఆర్ ప్రభుత్వం అయినాయి. సర్వశిక్ష అభియాన్లో ఇప్పుడు కూడా అవుతున్నాయి. MNREG స్కీమ్ కింద మొత్తము కేంద్రం నుంచి వస్తుంది. ఏది ఉపాధి హామీ. ఉపాధి హామీ మా దగ్గర కొంత నడుస్తలేదు, ఎందుకంటే అందరు తాగొత్తులు తయారైనరు సిటీ చుట్టుపక్కల, వాళ్ళకి వద్దు. కలెక్టర్ ఏమో తీసుకోండి అంటే లేవు. బడ్జెట్ ఉంది కేంద్రం నుంచి, ఎవడు కూడా పోయి 10 గంటలకు పోయి పని మొదలు పెడతలేరు. అయితే మనం వికారాబాద్ అక్కడ సైడ్ కొంచెం మంచిగా ఉన్నాయి. అయితే ఆడేంటంటే ఇన్ఫ్యాక్ట్ మొత్తం తెలంగాణలో రంగారెడ్డిలో అన్నిట్లో తక్కువ, వికారాబాద్లో అన్నిట్లో ఎక్కువ ఏది ఉపాధి హామీ. అయితే కొత్త చట్టం ప్రకారంగా మా సవరణ ప్రకారంగా 100 కోట్లు ఉపాధి హామీ వేజెస్కి ఇస్తే అందులో 40% మెటీరియల్ కాంపోనెంట్ ఇస్తాం. ఈరోజు స్కూల్ కాంపౌండ్ కడుతున్నాం అంటే దానివల్ల మెటీరియల్ కాంపోనెంట్స్ ఉపాధి హామీ అవి దాంట్లో 75% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 25% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. అవి చక్కగా లేవు పైసలు. మెయిన్ ఉపాధి హామీ ఏమో అంటే జీతాలు, వేజెస్, అవి మొత్తానికి 100% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి ఒక్కటి మీరు చూడండి, ఒక్కొక్క రైతుకు ఇక్కడ 1 పైసా తక్కువ వస్తుంది. ఏమన్నంటే యూపీ, బీహార్ రైతుల కంటే 2 పైసలు ఎక్కువనే వస్తున్నాయి. ఓకే, చూద్దాం రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది తెలంగాణలో. మీరు ఎంతవరకు మరింత మంచిగా ఉండడానికి అవకాశం, భవిష్యత్తు మంచిగా. లోకల్ బాడీస్ లో మీరు గట్టిగానే ఫైట్ ఇస్తారు. 100% సర్పంచ్లు, ఎంపీటీ గట్టిగా ఫైట్ ఇస్తాము. గెలిచినా గెలవకున్నా ప్రతి వార్డ్ మెంబర్ పోస్టు కొరకు మేము కొట్లాడతాం. సో ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంతే. ఓకే, రాబోయే రోజుల్లో మరి ఈ అరెస్టులు ఉండే అవకాశం ఉందని అనిపిస్తున్నదా? ఈ ట్యాపింగ్ కేసు, ఫార్ములా కేసు, అంత ఘోరంగా ఏముండదు. ఏదో పొత్తు అయినట్టుంది, ఇద్దరి మధ్యలో. అందుకే ఏం పొత్తు ఉంటది? ఏం పొత్తు నన్ను అరెస్ట్ చేయకు. మరి మీరు ట్యాపింగ్ లో మీ నాది కూడా ట్యాప్ అయింది కదా. మరి మీరు కేంద్ర మీద కేసెస్ ఉన్నాయి, ఇంకా కేసెస్ ఉన్నాయి. మీ ఫోన్ కూడా ట్యాప్ చేసిరా? అవును, నిన్న అప్పుడు మేము గాంధీ హాస్పిటల్ పోతుంటే అక్కడ పట్టుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జి కూడా ట్యాప్ చేసిరట. అవును, నిన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టులో ఎవరు TRS వాళ్ళే. వెరీ గుడ్. సుప్రీంకోర్టు జడ్జి విత్ 19 హైకోర్టు జడ్జెస్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టులో చెప్తున్నారు, జడ్జి ముందు వాదిస్తున్నారు, ఇంతమంది ఫోన్లు వీళ్ళు ట్యాప్ చేసి వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు అని. ఈ కేసులన్నీ ఎందుకు అడుగు పడతలేవు? అంటే అరెస్ట్ చేస్తామన్నారు, హడావుడి మెడికల్ బాగుంటే ఈ మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు. తర్వాత వీళ్ళు కూడా మరి గట్టిగా ఎంబడి పడతలేరు అనుకుంటున్నా. సో మీ కాన్సన్ట్రేషన్ ఏమైనా ఉంటుందా? ఏంది కేసులు, అవినీతి వీటి విషయం లేదు. ఇప్పుడైతే ఇప్పుడు మీరు లాస్ట్ 1 year చూసిన వాళ్ళు ఒకరినొకరు కొట్లాడుకుంటున్నారు బయట, మళ్ళీ డీళ్లు చేసుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు, భాషలు కూడా చూసింది కదా. మేమైతే మా పార్టీ బలంగా చేసుకుంటా వస్తున్నాము. ముందుకు కూడా మేము ఫోకస్ చేస్తాం, వాళ్ళని తిట్టాం, వీళ్ళంట పడము. మా పార్టీ ఎలక్షన్స్ గెలిస్తాం చూస్తాము, తర్వాత ఇవన్నీ అయినాక. సో మోడీ మీటింగ్లో కూడా గట్టిగానే అందరికీ షంటింగ్ గట్టిగానే ఇచ్చినట్టు కదా మీ అందరికీ, నిజమేనా? ఆ మధ్యకాలంలో మోదీ గారు ఏది చెప్పినా గట్టిగానే చెప్తారు, ఏది క్యాజువల్గా ఏం చెప్పారు. మీకు సమయం ఇచ్చినా మీది అయిపోయింది, ఇక మీరు వదిలేయండి మాకని అన్నారట కదా. మీరు మీకు అవకాశం ఇచ్చినా మీరు చేసుకోవడానికి రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలుగా మనం ఏమి అధికారంలో అట్లా మంచి అవకాశం మేము వాడుకునేది ఉంటే అది ఎందుకు ఓడిపోయినాము, గట్టిగా పనిచేయాలని చెప్పిండు. ఎందుకంటే నిజంగానే అప్పుడు నేను నా ప్రకారం ఎందుకు ఓడిపోయినామంటే మనకు అంటగట్టిండ్రు, మీరు టీఆర్ఎస్ బద్దమైన పార్టీ, దోసుకున్న పార్టీ, దొంగతనం చేసిన పార్టీ తెలంగాణ. మేము వాళ్ళు ఒకటంటే ప్రజలు మాకు ఓటేయలేదు, అంతే సింపుల్. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.